హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మలర్ కృష్ణ బ్లాగ్స్. ఇట్స్ మీ తేజ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపర్ సేవింగ్ ఓపెన్ ఉండాలని కోరుకుంటాను. ఈ రోజు అయితే నేను మా ఇంటికి వెళ్తున్నాను అని. ఎందుకు అంటే మా ఇంట్లో మేము ఉప్పలమ్మ పండుగ చేస్తున్నాము. మా సాంప్రదాయం ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం మీకు వీడియోలో చూపిస్తాను అండి. నేనైతే అదే రోజు వెళ్ళానండి. వెళ్ళేసరికి గుడి పూజిస్తున్నారు. నేను కూడా ఒక హ్యాండ్ అయితే వేసానండి. అదే రోజు మార్నింగ్ అయితే వచ్చానండి. అంత ముందు రోజు అయితే డ్యూటీ ఉంది, అందుకని చెప్పేసి ఆ నైట్ డ్యూటీ చేసుకుని మార్నింగ్ అయితే వచ్చాము అనమాట. పండగ అంటేనే హడావుడి ఉంటుంది కదండి. మేమైతే చాలా సింపుల్గా మా ఫ్యామిలీ వరకు అయితే చేసుకుంటున్నాము అండి. మా ఇంటి సాంప్రదాయం మేము ఎలా చేసుకుంటాము అనేది మాత్రం ఈ వీడియోలో చూపిస్తాను. మా అత్తమ్మ మాటల్లో అయితే చెప్తుంది, వినండి. జాకెట్ ముక్క గాజులు ఇవన్నీ ఏం చేయాలి అత్తమ్మ మరి? ఇవన్నీ అప్పుడు అందులో పెట్టాలి. అయ్యే దేవుడు. ఓకే సరిపోయిందా? ఇగో ఇగో కొత్త రేకి పెట్టి పోవాలి. ఇగో కాటికాయ, ఇది అది అద్దం, సూది, రేక పీటి. అయిపోయిందా? తెలుసే మళ్ళీ మరి ముందు చూడు. అలా పోసుకోవాలి సగం అండి. నిండితే మళ్ళీ సగం అండి అందులో వేసుకోవాలి. అందులో వేసేయాలి. లేకపోతే బొచ్చు నిండలేదురా. అవునా? గుడినైతే ముందుగా నీళ్లు పోసి కడిగి సున్నం వేసి వాటికి పసుపు కుంకుమలు అయితే బొట్లు పెట్టి పుదిస్తామండి. అలాగే అందులో గురువులు ఉంటాయి కదా, అవి తీసి పాలతో అయితే కడిగి అందులో వేస్తామన్నమాట. మళ్ళీ కొత్తవి తీసుకొచ్చి అందులో పెట్టేస్తాము. అవన్నీ చెప్పింది కదా మా అత్తమ్మ, అయితే అవన్నీ వేస్తామన్నమాట. ఉప్పలమ్మ గుడి ముందు అయితే ఒక గుంతలాగా తీసి ప్రతి ఒక్కటి అందులోనే వేస్తామండి. బయట అయితే కడగడం అయితే ఉండదు. ప్రతి ఒక్కటి ఆ గుంతలో వేస్తామన్నమాట. ఇవన్నీ బొట్లు పూజించిన తర్వాత దీపం పెట్టి నైవేద్యం పెట్టి గొర్రెపిల్లని అయితే కోయడం జరుగుతుంది అండి. భోజనాలు ఇవన్నీ పెట్టాక మాత్రం ఆ గుంతనైతే బోడ్పడం జరుగుతుంది. మా సాంప్రదాయం అంటే మా ఇంట్లో ఎలా చేస్తామో అన్నది మాత్రమే వీడియో తీసి చూపిస్తున్నానండి. ఉప్పలమ్మ పండుగ అంటే అందరూ ఇలా చేయాలని ఏమీ లేదు, కానీ మేమైతే ఇలా చేసుకుంటాము అనేది మాత్రమే చూపిస్తున్నాను. మేము ఏ పని చేసినా అందరం కలిసి చేస్తామండి తప్పకుండా. ఇక్కడ మాత్రం అనుష నేను మాత్రమే కనిపిస్తున్నాం కదా. రేణుక మాత్రం ఇంట్లో ఉప్మా అన్నం అలాగే టీ అందరికి చేసిస్తుంది అండి. అందరైతే భోజనాల టైంకి వస్తారు కాబట్టి మేమైతే ముందుగా అన్నీ చేస్తున్నాం అనమాట. నపరొక చేయిస్తేనే కానీ పనులు అయితే జరగవు కదండి. ఏదైనా ఫంక్షన్ అంటే అలానే అనమాట. అందరం పిన్ని వాళ్ళు మేము అందరం కలిసి అయితే ఇలా ఉల్లిగడ్డలు కానీ ప్రతి ఒక్కటి కోసేస్తున్నామన్నమాట. వంట చేసే వాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళేమో వంట ప్రిపేర్ చేస్తున్నారు. అప్పటికే చాలా ఎండ కొడుతుంది అండి అసలు, అందుకని చెప్పేసి ఫాస్ట్గా చేస్తున్నాము, కానీ ఎండ అయితే కొడుతుంది. ఆ రోజు తినని వాళ్ళకి మాత్రం వేరే వెజ్ మాత్రం వండుతామండి. భోజనాలు పెట్టే టైంలో అయితే వీడియో తీయలేదండి. మన పనిలో ఉన్నప్పుడు ఫోన్ పట్టుకొని అయితే ఉండం కాబట్టి నేనైతే వీడియో తీయలేదండి. ఈ వీడియోనైతే జున్ను చైతు అయితే వీడియో తీశారండి. కట్ చేస్తే నేను ఎక్కడికి వెళ్ళాను అంటే తెల్లారు మార్నింగ్ అయితే మా అన్నయ్య వాళ్ళ బాబు మ్యారేజ్ ఉందనమాట. హల్దీ ఫంక్షన్కి అయితే వెళ్ళాను. అనుకోకుండా అయితే వెళ్ళాము. మ్యారేజ్ అయితే భద్రాచలంలో, లాంగ్ వెళ్ళలేము కదా అని చెప్పేసి హల్దీ ఫంక్షన్కి అయితే వెళ్ళాను అండి. అంతకుముందు చైతుకి అయితే చాలా ఫీవర్ వస్తుండే అనమాట. అందుకని చెప్పేసి ఎండలో తిరగడం ఎందుకులే అని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు. అనుకోని ప్రయాణమైనా అందరినీ కలిసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అయితే వెళ్ళామన్నమాట. అన్నయ్య ఒకటే చాలా రిక్వెస్ట్ చేశారనమాట అన్నయ్య రమ్మని. అందుకని చెప్పేసి అన్నయ్య కోసం వదిన కోసం అయితే వెళ్ళాము. మ్యారేజ్కి రమ్మని అక్క వాళ్ళు కానీ అన్నయ్య వాళ్ళు కానీ అందరు అడిగారు. మా పెద్దనాన్న అనమాట, మా పెద్దనాన్న కూడా అడిగాడు. అందరు రమ్మన్నారు. లెక్కనే నాకే కొంచెం బాగాలేదు హెల్త్, మా వారికి డ్యూటీ ఉంది, పిల్లలకి కూడా బాగాలేదు అన్నట్టుగా ఆగిపోయామన్నమాట. వెళ్తే బాగుండు అని చెప్పేసి చాలాసార్లు అనుకున్నానే, కానీ కొన్నిసార్లు కొన్ని కుదరవు కదండి, అలానే అనమాట. ఈ వీడియోని పెట్టాలా వద్దా అన్న సందిగ్ధంలో ఇన్ని రోజులు ఆగాను. కాకపోతే పెడదాంలే అని కొంచెం వీడియో అయితే పెట్టానమాట. ఎక్కడికి వెళ్ళానా సరే మనం వీడియో తీయాలి అంటే కొంచెం ఏదోలో ఉంటుంది కదండి, అందరిలో తీయాలి అంటే అలానే అనిపిస్తుంది అనమాట కొన్నిసార్లు. ఇక్కడైతే అక్క బావగారు, ఇక్కడ అక్క అయితే నన్ను పర్టికులర్గా అడుగుతుంది వీడియోస్ పెట్టలేదు ఏంట్రా అని చెప్పేసి అక్క అడుగుతూ ఉంటుంది.
ఇక్కడైతే వీడియో ఆన్లో ఉందనుకున్నాం కానీ అన్ని ఫొటోసే వచ్చాయండి, వీడియో అయితే లేదు. అందుకని చెప్పేసి ఫొటోస్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇది నేనైతే ఆ రోజు పింక్ కలర్ శారీ కట్టుకున్నాను, చాలా బాగుంది. అందరు ఎల్లో కట్టుకున్నారు కానీ నేను శారీస్ అయితే ఏం తీసుకెళ్ళలేదనమాట. మనకి ఎట్లాగో తీసుకెళ్ళకపోయినా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాయి కాబట్టి అలా అయితే ఒకటి తీసి కట్టేసుకున్నాను అనమాట. చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాము. వీళ్ళందరూ మా అక్క వాళ్ళు, నా సబ్స్క్రైబర్స్ కూడా మా అక్క వాళ్ళు, అక్కలు అన్నయ్యలు అందరు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. మరో మంచి వీడియోతో అయితే నేను ముందుంటాను. థ్యాంక్ యూ ఆల్.